హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. విజయవాడ టెర్రస్ గార్డెన్స్ ఏంటా అనుకుంటున్నారా అండి? మాకు వీటీజీ అండి, విజయవాడ టెర్రస్ గార్డెన్ వాళ్ళది మా గ్రూప్ అనమాట. ఈ గ్రూప్ పెట్టి 1 ఇయర్ అయిన సందర్భంగా యానివర్సరీ చేశారండి విజయవాడలో. అయితే ఈ యానివర్సరీకి మేము మచిలీపట్నం నుంచి బయలుదేరి వెళ్ళామన్నమాట. మా అడ్మిన్ దేవకి గారు, కళా గారు, రమణ కుమారి గారు, మంజులా కుమారి గారు, ఇంకొంతమంది మేమందరం వెళ్ళామండి. ఇక్కడ మెంతి మొక్కలతో చూసారా వీటీజీ అని చేశారనమాట. అదేనండి మా గార్డెనర్స్ స్పెషాలిటీ. ఈయన శివకుమార్ గారండి, గ్రూప్ అడ్మిన్ అనమాట. మెయిన్ ఆయనే అన్నీ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ అందరూ అండి ఇంకా ఎంటర్ అవుతూ ఉన్నారు. 10 ప్రోగ్రామ్ స్టార్ట్ అంటే మేము వచ్చేసామండి. ఇక వచ్చిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ కొంచెంసేపు అల్లరనమాట. అంటే అందరం కలిసి ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్ ఆదిలక్ష్మి గారు వచ్చారు, ఉమా పెద్ద గారు వచ్చారు, అందరం అనమాట మా మచిలీపట్నం బ్యాచ్తో కలిసి కాసేపు సందడి చేసామండి. నేను ఇలా గార్డెన్ మీట్కి వెళ్ళటం ఫస్ట్ టైం అండి. నేను ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు, కానీ చాలామంది గార్డెనర్స్ వచ్చారండి. అసలు మొక్కలు పెంచడంలో వాళ్ళు చెప్పే సలహాలు సూచనలు వింటూ ఉంటే చాలా ఆనందం వేసింది, ఎన్నో తెలుసుకోవాలనిపించింది. ఈయన కుమారస్వామి గారండి, ఆర్ఎస్ఎస్ నేత, ఢిల్లీ నుంచి వచ్చారనమాట. ఇలాగే ఆదిలక్ష్మి గారు, నూర్జహాన్ గారు, శ్రీనివాస్ కొణిదెన్ గారు, అంటే యూట్యూబర్స్ అండి, ప్లస్ గార్డెనర్స్ అనమాట. ఎంత అద్భుతంగా గార్డెన్ మెయింటైన్ చేస్తారో వాళ్ళు చెప్పే సలహాలు సూచనలు కూడా మేము విన్నాము. చాలా చక్కగా చెప్పారండి. అంటే ఎన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే ఇలాంటి మీట్స్కి మనం వెళ్ళాలి అనిపించిందండి. అలాగే వచ్చిన ప్రముఖులందరికీ కొంచెం చిరు చిరు సన్మానాలు అవి చేశారండి. అయితే ఇక్కడ సుకన్య గారండి, గ్రూప్ అడ్మిన్, శివకుమార్ గారు, సుకన్య గారు, అనిల్ గారు, గౌస్ గారు, వీళ్ళందరూ కూడా ఇంకా చాలామంది కృషి చేస్తే ఈ ప్రోగ్రాం అరేంజ్ అయిందండి. సుకన్య గారి హస్బెండ్ శేఖర్ గారు కూడా అందరూ కలిసి చేస్తే ఈ మీట్ అయితే చాలా అద్భుతంగా జరిగిందనమాట. ఇక్కడ ఈ గార్డెనర్స్ అందరూ మీట్ అవ్వడంలో ఒక విశేషం ఉందండి. మన కూరగాయల్ని మనమే పండించుకుంటాం. టెర్రస్ మీద కానీ, ఇంటి ముందు కానీ, మన వెనక పెరటి తోటలో కానీ పండించుకుని మనం తింటూ ఉంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటాము అనే విషయాన్ని, తర్వాత అవి చక్కగా పెరగాలి మొక్కలు అంటే మనం ఏమేం వాడాలి, ఇవన్నీ కూడా చాలామంది చెప్పారండి. ఈవిడ శ్రీదేవి గారండి, హైదరాబాద్ వనస్థలిపురం నుంచి వచ్చారు. కొంతమంది పేర్లు అయితే నాకు అందరివి గుర్తులేదండి, అందుకని నేను కొంతమంది మాత్రమే చెప్తున్నాను అనమాట. చాలా చక్కని విషయాలు తెలుసుకోవాలి మనం అంటే మాత్రం ఇలాంటి మీట్స్కి వెళ్ళాలండి. అలాగే కొంతమంది మొక్కలు కూడా ఇచ్చారనమాట. ఆదిలక్ష్మి గారు అయితే చాందిని అటండి, ఆ మొక్క అందరికీ పంచారనమాట. చాలా చక్కని పూలు పూస్తుంది అని అన్నారు. అలాగే కొంతమంది విత్తనాలు ఇచ్చారండి. సుకన్య గారు కూడా వైజయంతిమాల విత్తనాలు తెచ్చారు. నూర్జహాన్ గారు ఫ్యాషన్ ఫ్రూట్ పెంచుకుని తినాలి అందరూ కూడా. ఈ రోజుల్లో ముందు 50% క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలాంటివి తింటే మనం హెల్తీగా ఉంటాము అని చెప్పని నూర్జహాన్ గారు చెప్పడం, ఆవిడ ఆ విత్తనాలు తీసుకురావడం, ఇలా అండి. మొక్కలు విత్తనాలు అంటే ఇచ్చుకోవడం పుచ్చుకోవడం అన్నట్టు ఉంటుందండి మా గార్డెనర్స్ కలిసినప్పుడు. విడిగా కలిస్తేనే అలా ఇచ్చుకుంటాం, ఎవరి దగ్గర ఉన్నవి ఎవరు అనమాట. అదిగోండి నూర్జహాన్ గారు వచ్చారనమాట. ఇలా అనమాట. ఆవిడ కొంచెం లేట్గా వచ్చారు. అయినా కానీ ముందొచ్చినా వెనకొచ్చినా వాళ్ళు చెప్పే అమూల్యమైన సలహాలు సూచనలు అయితే మాత్రం మనం పాటించాలండి. మొక్కలు పెంచడంలో నేను ఇంకా ఎల్కేజీలో ఉన్నానని చెప్పచ్చు. నాకైతే చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే ఇంతమంది అతిరథ మహారథులని చెప్పచ్చండి గార్డెనర్స్. అందరూ కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టక్కర్లేదు, పెట్టని వాళ్ళు కూడా ఎంత చక్కగా మొక్కలు పెంచుతున్నారు, ఎన్ని గార్డెన్స్ మెయింటైన్ చేస్తున్నారో అనేది మాత్రం చాలా ఇదండి. ఎందుకంటే అసలు ఒక్కొక్కరు గార్డెన్ చూస్తుంటే, నేను కొన్ని గార్డెన్ వీడియోస్ మీకు చేశాను కదా, మీరు చూసే ఉంటారు నా ఛానల్లో. అసలు ఎంత చక్కగా పెంచుతున్నారండి, ఎన్ని బయో ఎంజైమ్స్ తయారు చేస్తున్నారు, తర్వాత పేడ ఎరువు, గోమూత్రం అన్నీ అండి. తర్వాత కిచెన్ వేస్ట్ అండి, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మన ఇంట్లోనే మనం తయారు చేసుకుని ఎంత చక్కగా మొక్కలు పెంచుకోవచ్చో ఇలాంటివన్నీ చెప్తున్నారండి. అయితే మొక్కలు పెంచుకోవడం వల్ల మన ఆరోగ్యమైన ఆహారం తీసుకుంటాం. బయట కొన్నవన్నీ ఎరువులు వేస్తారు, మందులు వేస్తారు. ఆ కూరగాయలు తెస్తే మనం ఉప్పేసి శుభ్రంగా కడగాలండి, కడిగి వాడుకోవాలి. అయినా కానీ మనం రోగాల బారిన పడుతున్నాం. అలా కాకుండా చక్కగా మనకి మన ఇంట్లో మనమే పండించుకుంటే ఎంతో హెల్తీగా ఉంటామని చెప్తున్నారండి. ఇదిగోండి కుమారస్వామి గారు శివరాణి గారికి ఇస్తున్నారండి మొవ్వ. శివరాణి గారు కూడా అద్భుతమైన గార్డెన్ అండి, మనం అసలు చూడాల్సిన గార్డెన్ అనమాట. నేనైతే ఆల్రెడీ వీడియో తీశాను కదా, మీకు ఎవరికైనా చూడాలనిపిస్తే నా ఛానల్లో ఉన్నాయి శివరాణి గారి గార్డెన్ వీడియోస్, మీరు తప్పకుండా చూడండి. ఆవిడ కూడా మొక్కలు చాలా శ్రద్ధగా పెంచుతారండి, ఆమె కానీ ఆమె హస్బెండ్ కానీ ఇద్దరు కలిసి.
ఆవిడకి కూడా చిరు సన్మానం చేశారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా ముఖ్యులైన వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న సన్మానాలు అయితే జరిగాయండి. అయితే నేను వెళ్ళటం మాత్రం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఎన్నో సలహాలు, సూచనలు తెలుసుకున్నామండి. నాకైతే మొక్కలు పెంచడమే రాదు అనిపించింది. వీళ్ళందరూ చెప్పేవి చూస్తుంటే. ఆయనేనండి శ్రీనివాస్ కొణిదెన గారు. ఆయన కూడా మీ అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ మా గ్రూప్ వాళ్ళు వెళ్ళినందుకు మాకు కూడా ఆనందంగా కలిగిందండి. నేను ఫస్ట్ వెళ్ళననుకున్నాననమాట. ఈ మీట్‌కి అసలు వద్దులే అని చెప్పి అనుకున్నాను కొన్ని పనుల వల్ల. కానీ అనుకోకుండా వెళ్ళానండి. మా అడ్మిన్ దేవకి మేడం మిగతా వాళ్ళు పిలిచారు. ఆదిలక్ష్మి గారు కూడా అన్నారు. ఇక సరే అని చెప్పని నేను బయలుదేరాననమాట. చాలా బాగా జరిగిందండి ఈ గార్డెన్ మీట్ అయితే. నాకు అనిపించింది ఈసారి ఎప్పుడు మీట్ జరిగినా వెళ్ళాలి అనిపించిందనమాట. చెప్పాను కదండి, కొంతమంది ప్రముఖులకైతే అవార్డ్స్ ఇచ్చారనమాట. అవార్డ్స్తో పాటు మొక్కలు కూడా ఇచ్చారు. గార్డెనర్స్ ఇచ్చేవి అవే కదండి, మొక్కలే కదా. అసలు మొక్కలు మన ఇంట్లో ఎన్ని ఉన్నా సరే ఇంకా ఎక్కువ వచ్చినా రావచ్చు అనిపిస్తుంది. అయితే వీటీజీ వాళ్ళు కూడా స్పెషల్గా కొన్ని రకాల రేర్ విత్తనాలండి, కూరగాయలు ఆకుకూరల విత్తనాలు ఒక మంచి బాక్స్లో ప్యాక్ చేసి, వీటీజీ అనే బాక్స్లో ప్యాక్ చేసి, అదిగోండి బాక్స్ చూస్తున్నారా బాబు చేతిలో ఉంది కదా, అందులో ప్యాక్ చేసి ఇచ్చారండి. చాలా మంచి విత్తనాలు. అలాగే కొంతమంది స్పాన్సర్ చేసిన మొక్కలండి, బంతి మొక్కలు నారనమాట. బంతి నారు, టమాటో, వంగ, మిర్చి ఇలాంటివి కొన్ని మంచి, అంటే అవి కూడా రేర్ కలెక్షన్ అనమాట. అలాంటివి కూడా ఇచ్చారండి. ఇందులో కొంతమంది స్పీచెస్ ఇచ్చారు, చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. విత్తనాలు కూడా చాలా హెల్తీగా ఉన్నాయండి. అంటే చూడగానే మనం వేసేద్దాం అన్నట్టుగా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. విత్తనాలండి ఎప్పుడు నిల్వ ఉంచకూడదండి. మనం తీసుకున్న వెంటనే త్వరగా వేసేస్తే మొక్కలు కూడా చాలా హెల్తీగా వస్తాయన్నమాట. విత్తనాలు, మొక్కలు చాలా కలెక్షన్ వచ్చిందండి. తర్వాత గ్రూప్కి ఈ మీట్కి అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా మొక్కలు ఇచ్చారనమాట ఉచితంగా. పక్కనే ఒక స్కూల్లో ఏర్పాటు చేశారు. అక్కడే స్టార్ ఫ్రూట్స్ అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. దానిమ్మ, స్టార్ ఫ్రూట్స్ ఇలాంటివి ఏవి కావాలంటే అవన్నమాట. అంటే మనమేం కోరుకుంటే కాదు, మనకి నెంబర్స్ అలాట్ చేశారండి. ఆ నెంబర్ ప్రకారం ఏ మొక్కలు వస్తే ఆ మొక్కలు ఇచ్చారు. నేనైతే దానిమ్మ తెచ్చుకున్నానండి. అంటే నాకు ఎప్పటి నుంచో పువ్వు దానిమ్మ పెంచాలని, అది చెట్టు చూస్తే అలా అనిపించిందండి. పువ్వు దానిమ్మ అవుతుందేమో అని తెచ్చుకున్నాను. మామూలు దానిమ్మ అయితే ఎక్కడైనా దొరుకుతుంది కదా, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను అనమాట అందుకని. అయితే ఈ మీట్ మాత్రం చాలా చక్కగా జరిగిందండి. అదిగోండి అందరూ కూడా చక్కని విషయాలు చెప్పారు మనకి. అవన్నీ కూడా మన గార్డెనర్స్ అందరూ తెలుసుకోవాల్సిన విషయాలండి. నాకైతే ఈ మీటింగ్కి వెళ్ళినందుకు చాలా సంతోషంగా అనిపించింది. ఇంత మీటింగ్ అరేంజ్ చేయటం, చక్కగా మొక్కలు ఇవ్వటం, నీట్గా అనమాట అండి చేయటం, చక్కని విందు భోజనం కూడా ఏర్పాటు చేశారు లాస్ట్లో. ఇవన్నీ చేసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. అంటే ఎందుకంటే అంత చేయడం, అంటే అంత మెయింటైన్ చేయడం చాలా కష్టం. అందరి కృషి ఉంది దీని వెనకాల. నాకు అందుకే చాలా బాగా అనిపించిందండి ఇలా వెళ్ళి రావటం, ప్రముఖుల్ని కలుసుకోవటం, గార్డెనర్స్ని. అది కూడా మీకు ఈ వీడియో నచ్చిందండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you.